ఎక్స్ వేదికగా ఒక యూట్యూబర్ పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఇవాళ సంచలనంగా మారింది. అయితే ముఖ్యంగా ఈ పేజ్ అంటే ఈ బుక్‌కి సంబంధించిన కవర్ పేజ్ ఏదైతే ఉందో దానిపైన హిందూ దేవుళ్ళు ఈ కాళీమాతకి సంబంధించి ఉరి తీసుకుంటున్నట్టు ఆ కవర్ పేజ్ మీద ఉన్న ఫోటో ఏదైతే ఉందో తీవ్రమైన దుమారం రేపుతోంది. అయితే ముఖ్యంగా ఇటు హిందూ సంఘాల వాళ్ళు కూడా తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. హిందూ దేవుళ్ళు అంటే మీకు ఇంత చులకన అయిపోయిందా? లేకపోతే హిందుత్వం అంటే మీకు ఇంత చులకన అయిపోయిందా? ఎందుకు ఈ విధంగా కేవలం హిందూ దేవుళ్ళని టార్గెట్ చేస్తూ ఈ విధమైన బొమ్మలని ఎందుకు ఇలాగా అట్టలపైన చిత్రీకరిస్తున్నారు అని చెప్పి కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడుతూ ఇవాళ మనతో పాటు శివరుద్ర గారు ఉన్నారు. గురుగారు ఏం చెప్తారు? ముఖ్యంగా ఇలాంటి ఫోటో దేవత ఈ విధంగా ఉరి తీసుకుంటున్నట్టు ఆ కవర్ పేజ్ మీద ఉన్నదాన్ని మీరు ఎలా ఖండిస్తారు? ముమ్మాటికి యావత్ భారతదేశ ప్రజలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే స్త్రీ శక్తికి అవమానం. మన దగ్గర ఏంటంటే కాళికామాత చిత్రపటాన్ని పెట్టేసి దానికి ఉరి తీసినట్టుగా పెట్టడం అనేది సాక్షాత్తు జగన్మాత పార్వతీమాతకి అవమానం జరిగినట్టే. ఇలాంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించబోను. ఎంత పెద్ద ఎత్తున కూడా ఎవరు వచ్చినా కూడా ఒక సంస్థలో ఒక చిత్రాన్ని ఆ విధంగా కాళికామాత యొక్క పటాన్ని పెట్టినందుకు అమెజాన్ అంటే అదొక వ్యాపార సంస్థ. దాంట్లో మనం అందరము చాలామంది చాలా విధాలుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. అలాంటి సంస్థ ఒక భారతదేశం వాడైతే అలాంటి ఒక కాళికామాత యొక్క చిత్రపటాన్ని అంగీకరించేవాడా? ఈ విషయం తెలుసుకోవాల్సిన విషయం. రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా ముమ్మాటికి వేరే దేశస్థుడు కాబట్టి మన సంప్రదాయం శ్రీరాముడి ఆలయం కట్టిన తర్వాత జై శ్రీరామ్ అనుకుంటూ ఊరూర తిరుగుతున్న సాధు సత్పురుషులు మరియు మహాకుంభమేళ జరిగిన తర్వాత మన హైందవత్వం మీద చాలా పట్టుత్వం పెరిగిందని నాకు చాలామంది గతంలో చాలా వీడియోలలో కూడా చెప్పడం జరిగింది. దానికి రుజువులు కూడా ఉన్నాయి. అలాంటి సమక్షంలో మనలో ఉన్న ఐక్యతని, మనలో ఉన్న హిందుత్వాన్ని, ఈ బంధుత్వాన్ని ఖచ్చితంగా పెకిలిచ్చే ప్రయత్నం జరుగుతుందనే చెప్పవచ్చు. ఆ చిత్రాన్ని చూసి కాళికామాత అంటే అష్టాదశ శక్తిపీఠాలకి మహామూలమైన శక్తి. స్త్రీ శక్తికి ఎంతో విలువ ఉన్నది మన దగ్గర. కాబట్టి స్త్రీ శక్తికి ఎంతటి విలువ ఉన్నదో అనేది సింధూరం ద్వారా, ఆపరేషన్ సింధూర్ అని నరేంద్ర మోడీ గారు మొన్న నెల క్రితమే మనము ఈ సింధూరానికి ఉన్న గౌరవాన్ని చూయించిన తర్వాత ఆ సింధూరానికి అగౌరవపరిచే విధముగా ఆ చిత్రం రావడం ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించబోను. అమెజాన్ మీద కేసు వేయబోవడానికని నేను పొద్దున్న నుంచి చాలామందితో మాట్లాడుతున్నాను. ఈరోజు ఛానల్లో రావడానికి గల ముఖ్యమైన కారణం కూడా ఏంటంటే ఇలాంటి విషయ వివరణని మనం ఇప్పుడు ఉపేక్షించకపోతే రానున్న రోజుల్లో మన ఆడపిల్లలకి, మన సాంప్రదాయాన్ని కూడా ఈ విధంగా అవమానం చేసి అవహేళన చేసే అవకాశం ఉంటుంది. మిగతా సాధువులందరికీ కూడా, పీఠాధిపతులకి, మఠాధిపతులందరికీ మేము చెబుతున్నది కూడా మీరందరూ బయలుదేరి రావాలి. మన వంతుగా మనము సోషలిస్టులు ఉన్నారు, మన దగ్గర మంచి స్పీకర్స్ ఉన్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, దైవరక్షణలు తిరుగుతున్న వేదాంతులు ఉన్నారు. కాబట్టి మనందరము కలిసి కాళికామాత యొక్క ఆ చిత్రపటాన్ని అమెజాన్ సంస్థ వాడు ఎన్ని గుండెల ధైర్యం ఉంటే ఈరోజు ఆ చిత్రపటాన్ని పెట్టి మన భారతీయులకే అమ్ముతాడా? అమెజాన్లో మేము చూసాము ఆ చిత్రపటం వచ్చింది అంటే అంత తక్కువ చేస్తున్నారు మన జాతి, మన నీతి, మన నైతికతల శక్తులని. కాబట్టి ఈ ఋషి పరంపరలో హైందవ శక్తిత్వాన్ని, ఈ మానవ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉపేక్షించకూడదు. మిత్రులారా, మీరందరూ ఐక్యం కావాలి. అమ్మకి ఈరోజు అవమానం జరిగింది అని అంటే రేపటి రోజు నీ అమ్మకు జరగవచ్చు, నా అమ్మకు జరగవచ్చు, మన అక్క చెల్లెలందరికీ కూడా జరగవచ్చు. దేవాది దేవతలకి విలువ ఉన్నది, మేము ఒప్పుకుంటాము. ఆ చిత్రపటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే ఆడపిల్లల రక్షణ లేని ఈ దేశంలో కాళికామాతకి రక్షణ ఎక్కడుంది? ఆవిడ ఉంటే ఏమిటి, లేకపోతే ఏంది అని ఆ చిత్రానికి ఉరి వేశారన్న విషయం నాకు ఇప్పుడిప్పుడే అందింది. కాశీ నుంచి కూడా మాట్లాడాను, చాలామంది మిత్రులు చెప్పారు ఇక్కడ జరుగుతున్న అవానిషమైన సంఘటనలే. కానీ ఆడవాళ్ళకి రక్షణ లేని ఈ దేశంలో కాళికామాత ఉండి ఏమి, లేకపోతే ఏమి అన్న అంతరార్థం కనబడుతుంది రుద్ర అని కూడా చెప్పారు చాలామంది. అలా కాదు, మా జాతిని, మా నీతిని కాపాడుకోవడానికి మా దగ్గర శక్తియుక్తులు ఉన్నాయి. మేము ప్రభుత్వానికి కూడా గతంలో చాలా విషయాలు వివరించాము కూడా. ఇప్పుడిప్పుడే మన అందరి మధ్యలో పటుత్వం పెరుగుతుంది. ఈ పటుత్వాన్ని చాలామంది అవహేళన చేసి అవమానపరుస్తున్నారు. కాబట్టి మన భారతదేశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మీరందరూ ఏకం కావాలి. అటువైపు దక్షిణ భారతదేశం అంతా అగ్గి మీద ఉంది. మిత్రులారా, తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరూ ఏం చేస్తున్నారు? మీరు ఒక చిత్రపటం వచ్చిన తర్వాత మీరు ఎందుకు నిద్రపోతున్నారు? ఇంట్లో ఎలా ఉండబుద్ధి అవుతుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది కేవలం మతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికి కాళికామాత అని అంటే ఆడవాళ్ళని అవమానపరిచినట్టే. ఆడవాళ్ళని అవమానపరచడానికి గల విషయాలు ఏంటంటే గత చరిత్రలు 1000 సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటుంటే కూడా మన స్త్రీ జాతి ఎంతో గొప్పదని చెప్పేసి, మన హైందవ సంప్రదాయంలో స్త్రీలకు ఉన్న విలువలు ఎంతో కాబట్టి మన స్త్రీలపైన జరుగుతున్న ఇలాంటి విషయాలకి జగన్మాత విషయంలో
అలా ఉరి పెట్టడం, ఆ చిత్రపటాన్ని చిత్రీకరించడము, దాన్ని అమ్మకడానికి చూడండి. దురదృష్టం అంటే మన భారతదేశంలోనే అమ్మకానికి పెట్టారు. అమెజాన్ చూడండి, మనము ఎక్కడి నుంచో పాశ్చాత్య దేశాలు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళందరికీ మనం అందరం ఏం చేస్తున్నాము, లక్షలు గడించేలా చేస్తున్నాం. చూసారా, మన చిత్రపటాలని మనకే బుద్ధి వచ్చేలాగా పెట్టిన వాళ్ళకి ఏ బుద్ధి తెప్పించాలి? మేము నరేంద్ర మోడీ గారిని మనసా వాచా కోరుతున్నాము. ఆయన గారు ముందుకు రావాలి, మన ప్రభుత్వ అధికారులు ముందుకు రావాలి, హైందవ సంప్రదాయాన్ని కాపాడుతున్న సాధు సత్పురుషులందరూ ముందుకు రావాలి. ఖచ్చితంగా ఈ చిత్రపటం ఎక్కడి నుంచో వచ్చింది, ఏ విధంగా ఈ విధంగా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి స్టోర్స్లో చూస్తే ఈ పుస్తకం లేదని చెప్పారు. గత 1.5 అవర్ నుంచి ఈ మాటలు ముచ్చట చూస్తే ఎక్కడా లేదు స్వామి, కేవలం అమెజాన్లోనే ఉంది అని అంటే ఆయన గారు ఎలా పెడతాడు? మన భారతదేశం అంటే విలువ లేదా? మన సంప్రదాయాలంటే విలువ లేదా? మన నైతిక శక్తులు ఆడవాళ్ళంటే గౌరవం లేదా? అలాంటి వారిని ఏ విధముగా, ఎలా అయితే జగన్మాత పార్వతీమాత రూపాన్ని మహంకాళికి ఉరి వేసి పెట్టాడో అదే శిక్షని ఆయన గారికి మనందరం కలిసి సనాతన ధర్మం పేరిట జరుగుతున్న ఈ అవమానాలన్నింటినీ ఖచ్చితంగా మనము తిరుగు ప్రయాణం చేసి, తిరుగు దెబ్బ కొట్టి ప్రభుత్వ అధికారులు ముందుకు రావాలని కోరుతున్నాము. ఆ చిత్రపటం చూసినప్పటి నుంచి మనసు ఒక రకమైన బాధను అనుభవిస్తుంది. ఎన్ని విధాలుగా సనాతన ధర్మాన్ని కాపాడాలంటున్నా కూడా ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయిన సమాజంలో ఉన్నాం మనము. జగన్మాతకి అవమానం జరిగిందనంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోలేము. రుద్ర గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లోనే ఆడపిల్లలు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో దానికి సింబాలిక్ అమ్మవారిని ఆ విధంగా వేశారు అని కొంతమంది సమర్థించుకుంటున్నారు కదా. సో నిజానికి ఇప్పుడున్న పరిస్థితులకి దేవదేవుల్ని ఈ విధంగా చిత్రీకరించి పెట్టడం అనేది కరెక్ట్ అంటారా? ఇప్పుడు దేవాది దేవతలను చిత్రీకరించేసి ఒక పటాన్ని పెట్టి ఉరి పెట్టడానికి మనకు హక్కు లేదమ్మా. సనాతన ధర్మం అనేది ఏంటంటే అంతు, దానికి ఆరంభం, తర్వాత ప్రారంభం మరియు దానికి అంతులేని సనాతన ధర్మం అంటే సత్పురుషుల చేత లిఖించబడ్డ మహాభారతం మనది. అలాంటి అఖండ భూమండలంలో దేవతలు పెట్టిన మహాపుణ్యభూమి ఇది, వేదభూమి ఇది, ఋషి పరంపర భూమి. కాబట్టి దేవతలని మనము పూజించి ఆరాధించి ఆధ్యాత్మిక వైపు నడవాలి. నీకు నడవడానికి ఇష్టంగా లేకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి అవాంఛనీయమైన చిత్రాలు పెట్టి నిజంగా భక్తి ఇంకా బతుకుందమ్మా. బతికి లేకపోతే మహాకుంభమేళకు విలువ వస్తుందా? శ్రీరాముడి గుడికి విలువ వస్తుందా? నిన్నగాక మొన్న కాళేశ్వరం కట్టాము, కాళేశ్వరం మన పుష్కరాలకు వెళ్ళాము, పుష్కరాలకు విలువ వస్తుందా? ఈరోజు ఆడవాళ్ళందరూ గౌరవంగా పసుపు రాసుకొని కుంకుమ రాసుకొని దేవుడు ఉన్నాడు అన్న ధర్మంతో నడుస్తున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు తల్లి. ఎవడో చేసిన వాడు అని అంటే ముమ్మాటికి భారతీయుడు కాదు. భారతీయుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న వ్యక్తి చేయడానికి ముందుకు రాడమ్మా. కాళికామాత స్వరూపం అని అంటే మీరు గమనించి చూడాల్సిన అవసరం. అర్ధనారీశ్వరితత్వానికి విలువ, మన దగ్గర స్త్రీకి చాలా విలువలు ఉన్నాయి. అంటే ఇక్కడ చాలా తెలివిగా మనం మనస్సులని కొట్టారు దెబ్బ. అంటే మన అంతరాత్మకి ఇది పరీక్ష. అలాంటప్పుడు మనం ఎందుకు ఉపేక్షించాలి? అక్కడ నార్త్లో చాలామంది పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. మన దగ్గర మనం కూడా నిరసనలు ఎత్తకపోతే, ఇలాంటి చిత్రపటాన్ని మనం ఈరోజు ఉపేక్షిస్తే రేపటి రోజు ఇంటికే వచ్చి ఊరేస్తారుగా. కాబట్టి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని, మిగతా మన రాష్ట్ర అధ్యక్షులందరినీ కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా, మిగతా ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్య అధ్యక్షులందరినీ, తర్వాత సనాతన కార్యక్రమాలు తిరుగుతున్న సోటి సోదరులు, మిత్రులు, నా అక్క చెల్లెలందరికీ చెప్తుంది ఏంటంటే, మీ వంతుగా బయలుదేరండి. గత 2 నెలల క్రితం ఏ విధంగా మీరందరూ స్పందించారో సోషల్ మీడియాలో నాకు తెలిసినదే. ఈరోజు శివరుద్ర సాధు ధర్మం వైపు నిలబడ్డాడు అని అంటే ముమ్మాటికి మీరందరూ ఉన్నారన్న ధైర్యంతో కాళికామాతకు కాదు అవమానం జరుగుతుంది, మన ఇంట్లో ఉన్న అమ్మలకి, అక్క చెల్లెలకి, మన ఇంట్లో మనల్ని నమ్ముకొని ఉన్న అందరికీ. కాబట్టి మీరందరూ బయలుదేరాలి, మీరందరూ ఏకం కావాలి. సోషలైజేషన్, తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్లో మీరందరూ మీకు కావాల్సిన మద్దతును పలకండి. నరేంద్ర మోడీ గారికి కూడా విషయాన్ని అందించే ప్రయత్నాలు చేస్తున్నాం మేమందరము, మా గురువులని. తర్వాత మా తోటుగా ఉన్న సహోదరులందరూ, సాధు పరిషత్తులో ఉన్న మిగతా సాధువులు కూడా కొన్ని కార్యక్రమాల నిమిత్తం వేరే ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకం కావాలి. నేను మొదలుపెట్టిన ఈ ప్రతి పనిలో మీరందరూ ఉండాలి. ఇలాంటి విషయాన్ని ఉపేక్షించకూడదు. సనాతన ధర్మాన్ని మనం కాపాడాలనంటే చూడండి, మీరందరూ కదలకపోతే ఎవరు కూడా ముందుకు రారు మిత్రులారా. కాబట్టి భారతదేశంలో నార్త్ సైడ్ ఈ విషయం చాలా హెవీగా పోతుంది. మన వైపు మీరందరూ స్పందించాలి. జగన్మాత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోకూడదు. ఛానల్ వాళ్ళు చాలామంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు, చేస్తున్నారన్న విషయం పక్కన పెట్టి చూస్తే మీరందరూ కదలకపోతే సనాతన ధర్మాన్ని కాపాడలేము. కాబట్టి ఈరోజు మనకు అవమానం జరిగింది. కాళికామాత చిత్రపటాన్ని వాడు ఊరి పెట్టాడు అని అంటే వాడికి ఆ శిక్ష పడేంత వరకు మనము నిద్రపోకూడదు మిత్రులారా. కాబట్టి ధర్మాన్ని కాపాడాలి. ప్రతి ఒక్క హైందవ జాతిలో ఉన్న ప్రతి పశువుకి కూడా, ప్రతి ఒక్క జీవికి కూడా వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉందని చెప్తున్నాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో వదలను. అమెజాన్ వాడిపైన కేసు పెడతాం. మేము కావాల్సిన విషయ వివరాలను కూడా సేకరించి సాయంత్రానికి వివరణలకు వస్తాను. మీరందరూ కూడా
ఎక్కడెక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడక్కడ మీరందరూ కూడా సభలను నిర్వహించి ఈ విషయాన్ని అడ్డుకోవాల్సింది కోరుతున్నాము. ఈరోజే మొదలైంది ఇది, రేపు సాయంత్రం లోపు ఈ విషయం ఎక్కడికక్కడ ఆగిపోతేనే మంచిది. లేకపోతే పరాయి దేశస్తులందరూ మన దేశం మీద అవహేళన చేయగలుగుతారు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏమొచ్చింది అనేసి పోలీసు అధికారులు కూడా ఆరా తీయవచ్చును. అధికారులు కూడా ముందుకు రావాలని చెబుతున్నాము. సనాతన ధర్మం పేరిట అమ్మ మీకు కూడా కృతజ్ఞతలు. ఏంటంటే స్పందించారు. ఈరోజు మీరు రావడం అనేది కూడా ఒక గొప్ప విషయమే. లేకపోతే మనకెందుకులే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి బిగ్ టీవీ వాళ్ళు మీరు ఇక్కడ రావడం, అడగడం, చేయడం, తర్వాత దీని ద్వారా వేరే వాళ్ళకి కూడా కనువిప్పులాగా ఉండి ఉత్తేజం రావాలి, మనలో మనం ఉన్నామన్న ధైర్యం రావాలని మిగతా వాళ్ళందరూ కూడా రావాలమ్మా. సాధు సత్పురుషులందరం ఇంకా మేము బతికే ఉన్నాము, అఘోరాలు, పీఠాధిపతులు, నాగ సాధువులు ఇంకా బతికే ఉన్నారని చెబుతున్నాము. ఈ విషయాన్ని కాశీ దాకా చేర్చనివ్వకండి. ఒక్కసారి కాశీ నుంచి అఘోరాలు బయలుదేరారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము. కాబట్టి ధర్మం పేరిట మీరందరూ ముందుకు రావాలని కోరుతున్నామమ్మా. జై శ్రీరామ్.